హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్ అండ్ టిప్స్ అండి. మనం ఈరోజు ఖర్జూరంతో లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ఇది వచ్చేసి చాలా హెల్దీ లడ్డు, తర్వాత వచ్చి తక్కువ ఇంగ్రీడియంట్స్ లడ్డు అండి. మనం ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి సీడ్స్లెస్ 1 కప్పు ఖర్జూరం తీసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నిండా ఎండు ద్రాక్ష తీసుకోవాలి. తర్వాత వచ్చేసి బాదం వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బాదం అండి, అది 15 అలా తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నిండా గీ తీసుకోవాలండి. ఇవి దీనికి కావాల్సిన ఖర్జూరం లడ్డుకు కావాల్సిన పదార్థాలండి. మనం ముందుగా ఖర్జూరం తీసుకొని ఆ కప్పు నిండా ఖర్జూరాన్ని తీసుకొని మీకు ఎలా కావాలంటే అలా అండి. కొంతమంది మిక్సీకి వేసి బాగుంటుందంటే మిక్సీకనే వేసుకోవచ్చు, లేదనుకోండి అలాగే పలుకులుగా ఉంటే బాగుంటుంది ఖర్జూరం అలాగే అనుకుంటే కూడా కత్తి తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసైనా అలాగే చేసుకోవచ్చండి. నేనైతే మిక్సీ వేసుకుంటున్నాను. అలా మిక్సీకి వేసిన తర్వాత అది అంటే మరి అంత మరి మెత్తగా వేస్తే అది వాటరీగా అవుతుందండి. కాబట్టి ఒక్కసారి తిప్పేసి ఆఫ్ చేస్తూ అట్లా తిప్పేసుకొని తీసుకోవాలండి. ఒక్కసారి చాలు, అలా తిప్పేసరికి అలా మెత్తగా అయిపోతుంది. అలా చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కత్తితో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ లడ్డు చేసుకోవచ్చండి. దీని తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత అది మొత్తం కరిగిపోయిన తర్వాత ఆ నెయ్యి కరిగిన దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి బాదం ముక్కలు, తర్వాత ఎండు ద్రాక్షని యాడ్ చేసుకోవాలండి. ఇవి 2 యాడ్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టి వాటిని 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. 2 బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అంటే ఎండు ద్రాక్ష వచ్చేసి బాగా కలర్ మారిపోవాలి. తర్వాత బాదం కూడా బాగా కలర్ మారి 2 మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి 1 మినిట్ దాకా. అలా 2 ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టినటువంటి ఖర్జూరంని గ్రైండ్ చేసాం కదండి, దాన్ని తీసుకొచ్చి వేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం దాంతో మిక్స్ చేసుకుంటూ ఈ ఖర్జూరం ఏమవుతుందంటే హీట్ వేడిగా ఉంది కదండి, దానివల్ల ఏమవుతుందంటే ఖర్జూరం కరుగుతున్న కొద్దీ ఆ బాదము అన్నీ వచ్చేసి అతుక్కొని అలా ఒక ముద్దలాగా తయారవుతుందండి. అంటే ఏం సపరేట్ అవ్వవు. నెయ్యి అన్నీ మిక్స్ అయ్యేసరికి బాగా వేడికి అవి కరిగిపోతూ అన్నీ ఒక ముద్దలాగా తయారైపోతాయండి. ఇలాగ తయారైన తర్వాత దీన్ని మనం సపరేట్ దాంట్లోకి తీసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని ఇది మనం కొంచెం సేపు చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత మనకు కావాల్సిన సైజులో లడ్డూలు తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఇది చాలా హెల్దీ లడ్డు, ట్రై చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.